హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ విత్ గణేష్ ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్లో స్టాండర్డ్ లైబ్రరీస్ గురించి చూద్దాం. సో బేసికల్లీ స్టాండర్డ్ లైబ్రరీస్ అంటే ఏంటంటే దే ఆర్ కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ ప్యాకేజెస్ విత్ కమ్ విత్ విచ్ కమ్ విత్ built in. So you don't need to install anything else. Just you can import and use. సో పైథాన్లో స్టాండర్డ్ లైబ్రరీస్ చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ చాలా యూజ్ఫుల్ అనమాట. సో దానిలో ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్, సిస్టమ్ ఆపరేషన్స్, నెట్వర్కింగ్, డేటా మ్యానిపులేషన్, పైథాన్ స్టాటిస్టిక్స్, వెబ్ సర్వీసెస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఈరోజు దీనిలో ఫైల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మాత్రం చూద్దాం. సో ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే రీడింగ్ అండ్ రైటింగ్ ఫైల్స్. పైథాన్లో ఇది చాలా ఈజీ అనమాట. పైథాన్లో ఇవి చాలా ఈజీ. అంటే స్టాండర్డ్ లైబ్రరీలో బిల్ట్ ఇన్ ఓపెన్ ఫంక్షన్, అదర్ మెథడ్స్ ఆల్రెడీ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఫంక్షన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ చూద్దాం. సో చూసినప్పుడు ఫైల్ ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ని ఓపెన్ చేయాలంటే ఫంక్షన్ ఉంటుంది. అలాగే మనకి మెయిన్ మోడ్స్ ఉంటాయి, చాలా మోడ్స్ ఉంటాయి. లైక్ ఓపెనింగ్. సో మోడ్స్ ఉంటాయి. మోడ్స్ అంటే రీడింగ్, రైటింగ్, అపెండ్ అండ్ బైనరీ మోడ్. ఇవన్నీ మన మోడ్స్ అనమాట. సో ఒక సింపుల్ సింటాక్స్ చూద్దాం. ఓకేనా? సో సింపుల్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఓపెన్లో ఎగ్జాంపుల్ డాట్ టెస్ట్ పెట్టేసి సో ఇక్కడ మనం మోడ్ అని రాస్తాం. ఓకేనా? ఇది మన సింటాక్స్, బేసిక్ సింటాక్స్. ప్రజెంట్ మనకి ఇప్పుడు ఇది మనది వాడడం. ఓకేనా? అంటే ఇంకా సింటాక్స్ అది. సో మనకి రీడింగ్ ఫ్రమ్ ఏ ఫైల్. సో మనం ఫస్ట్ ఏంటిది రీడ్ చేద్దాం ఒక ఫైల్లో ఉన్న డేటా. సో నేను ఏం చేశాను, ఇలా రాసుకున్నాను. సో ఇది మొత్తం తీసేస్తాను. ఫ్రమ్ హాయ్ హే 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 హౌ ఆర్ యూ. ఓకేనా? ఇది నా టెస్ట్ ఫైల్లో ఉంది. చూద్దాం. సో ఫస్ట్ నేను రీడ్ చేసుకోవాలంటే మనకి ఎలా ఉంటాయంటే రీడ్ లైన్స్ అనే మెథడ్స్ యూజ్ చేసి ఫైల్ కంటెంట్ని మనం రీడ్ చేసుకోవచ్చు. సో చూద్దాం. ఫస్ట్ సో ఎఫ్ అనే ఒక ఫైల్ తీసుకుంటా. ఫైల్ ఈక్వల్ టు ఓపెన్. సో ఎగ్జాంపుల్ టెస్ట్. సో నేను రీడ్ చేసుకుంటున్నా కాబట్టి నేను ఏమైనా ఆర్ పెట్టాలి. సో ఆర్ పెట్టాను. సో నెక్స్ట్ ప్రింట్ ఫైల్ డాట్. సో నేను రీడ్ అవ్వాలనుకుంటున్నా కూడా రీడ్ చేశాను. సో రీడ్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే వన్స్ మనం ఫైల్ రీడ్ చేశాక ఫైల్ని క్లోజ్ చేయాలి. సో రన్ చేద్దాం. చూసారా, ప్రింట్ అయ్యింది. హే హౌ ఆర్ యూ. ప్రింట్ అయిందా? నెక్స్ట్ రీడ్ అయితే అయిపోయింది. సో నేను రైట్ చేయాలి అంటే ఈ ఫైల్లోకి నేను ఒకటేదో కొత్తగా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో కొత్తగా యాడ్ చేద్దాం అనుకున్నప్పుడు నేను ప్రింట్ చేయక్కర్లేదు. సో డైరెక్ట్గా ఏం చేద్దాం. సో ఫైల్ డాట్ రైట్ హలో పైథాన్ ఫైల్. ఓకేనా? సో మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మనం ఇక్కడ రైట్ అని ఇవ్వాలి. మోడ్ ఎందుకు వచ్చిందంటే మనకి రైట్ మోడ్ కాబట్టి. చూసారా, ఇక్కడ వెళ్ళారనుకోండి అది ఉన్నది పాత డిలీట్ అయిపోయింది. సో నాకు పాత డిలీట్ అవ్వకూడదు, ఆల్రెడీ అదే ఉండాలి. సో నేను అప్పుడు ఏం చేస్తాను, అపెండ్ చేద్దాం అనుకుంటున్నాను. అపెండ్ చేసి కొత్తగా మారుస్తా. ఏమని మారుస్తా, పైథాన్ ఫైల్. ఓకే, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో బట్ నాకు ఇది ఏంటంటే కొత్త లైన్లో కావాలి. ఇంకా న్యూ లైన్లో కావాలి కాబట్టి నేను ఇలా రాసుకుంటాను. ఇలా అవసరం. ఓకే, ఓకే డన్. చూసారా, హలో
ఫైల్ అని మనకి అపెండ్ అయింది, అంటే పై ఆల్రెడీ ఉన్నదానికి మనకి డిలీట్ చేయకుండా కొత్తగా అపెండ్ అయింది. సో దానికి మనం ఇది వాడతాం, అపెండ్ అని వాడేసి ఇలా మోడ్ ఏ పైన పెట్టాలి. ఓకేనా. సో మనకి విత్ అనే స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. విత్ అనే స్టేట్మెంట్ ఎందుకంటే ఇది చాలా బెస్ట్ ప్రాక్టీస్, ఎందుకంటే ఫైల్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. మనం ఏం చేస్తుంది, ఆటోమేటిక్ మనం క్లోజ్ చేస్తున్నాం, మాన్యువల్గా మనం కోడ్ రాస్తున్నాం. ఇప్పుడు ఇలా కాదు, నాకు డైరెక్ట్గా అదే క్లోజ్ అయిపోవాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే విత్ ఓపెన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టెస్ట్. సో నేను రీడ్ చేద్దాం అనుకుంటున్నా. సో యాస్ ఫైల్ పెట్టేసి యాస్ ఫైల్. సో నేను ఫైల్ పెట్టి నేను రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా కంటెంట్ ఈక్వల్స్ టు ఫైల్ డాట్ రీడ్ నెక్స్ట్ ప్రింట్ కంటెంట్. చూసారా, నేను ఇప్పుడు క్లోజ్ చేయక్కర్లేదు, నాకు అన్నీ మొత్తం ప్రింట్ అయినాయి ఇక్కడ, చూసారా. సో మనం ఇదన్నీ యూజ్ఫుల్గా ఉంటుంది. సో నేను నిన్న చెప్పాను ఓన్లీ ఆర్ అని చెప్పాను, మనకి ఇంకా ఓన్లీ నాకు రైట్ అండ్ రీడ్ రెండు ఆపరేషన్స్ ఒకేసారి జరిగిపోవాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, సో విత్ ఓపెన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టెస్ట్. సో ఆర్ ప్లస్ యాజ్ ఫైల్. సో కంటెంట్ ఈక్వల్స్ టు ఫైల్ డాట్, ఫస్ట్ నేను రీడ్ చేసుకుంటా, నాకు రెండు కావాలి, ఫైల్ డాట్. సో నేను ఫస్ట్ ప్రింట్ చేసుకుంటాను కంటెంట్. సో నెక్స్ట్ ఫైల్ డాట్ రైట్. అపెండెడ్. చూసారా. సో ఫస్ట్ నాకు ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో నాకు తర్వాత ఇక్కడ అపెండ్ అనేది ప్రింట్ అయిపోయింది, అంటే రైట్ కూడా అయిపోయింది. ఏ మోడ్లో అయింది, బట్ విత్ రెస్పెక్ట్ అపెండ్ మోడ్ అయింది, అపెండ్ మోడ్లో అది అయింది. సో ఇక వరకు బాగానే అయింది. సో నేను బి అని బైనరీ అని చెప్పాను. సో నాకేంటంటే టెక్స్ట్ ఫైల్స్ కాకుండా ఇమేజెస్, వీడియోస్ లాంటి బైనరీ మోడ్లో ఓపెన్ చేయాలి. బైనరీ ఓపెన్ చేసి నేను దాని యొక్క సైజ్ కనుక్కుంటా, అంటే బైట్స్లో కనుక్కుంటా. బట్ సో చూద్దాం. విత్ ఓపెన్ పైథాన్లో పైథాన్ ఇమేజ్ 1. సో అదేంటే బి మోడ్లో, అంటే బైనరీ మోడ్లో ఆర్బీ చూద్దాం. రీడ్ బైనరీ జస్ట్. సో యాజ్ image data equals to file dot read. Next print లాగా ఫైల్ సైజ్ కావాలి, ఫైల్ సైజ్ కామా. సో లెంత్ ఆఫ్ దట్ డేటా కామా బైట్స్. ఓకే, చూసారా ఇక్కడ చూస్తే 700 బైట్స్ ఉంటుంది. దీని యొక్క ఇమేజ్ యొక్క సైజు 7000 బైట్స్ అనమాట. సో ఇలా, సో ఇది కంప్లీట్ ఓవర్ ఆఫ్ ఫైల్ ఆపరేషన్స్ పైన. సో ఈ కాన్సెప్ట్ని బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు లాగ్స్ని హ్యాండిల్ చేయొచ్చు, రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు, ఈవెన్ డేటా స్టోరేజ్ కూడా చాలా యూజ్ అవుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ గణేష్ టు మోర్ ప్రోగ్రామేటిక్ కంటెంట్. థ్యాంక్ యూ, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.